మ్యామ్ ఇప్పుడు చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. సిటీస్‌లో అవ్వచ్చు, విలేజెస్‌లో అవ్వచ్చు. వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటదంటే ఎవరిని చూసి కొంసేపు మాట్లాడితే గూడా వాళ్ళని ఈజీగా నమ్మేస్తారు. వాళ్ళని నమ్మేసి వాళ్ళు మోసపోయి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరెలా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీరు ఎలాంటి ఒపీనియన్ చెప్తారో చెప్పండి? తప్పక. నువ్వు అడిగేదేంటంటే అటు ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు. కరెక్ట్. అవును. సో ఇది ఏంటంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రేమ వ్యవహారంలో చాలామంది మోసపోతూ ఉంటారు. అది ఏంటంటే పెళ్లి వరకు వెళ్తుంది. పెళ్ళైన తర్వాత కూడా మోసపోయేవాళ్ళు ఉన్నారు. అప్పటి వరకు నమ్ముతారు. అంటే సన్నిహితంగా ఉంటారు. అంటే ఏంటి, ఇద్దరిలోనూ తప్పు ఉంది యాక్చువల్గా. వాళ్ళలోనూ మగ ఇద్దరు, వాళ్ళు మొగలు అంటాం మనం. ఎవరిలోనూ తప్పు ఉండొచ్చు. అటు ఆడవాళ్ళు అవ్వచ్చు, అటు మగవాళ్ళు అవ్వచ్చు. మనస్తత్వం అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం నోటీస్ చేసేది ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఏంటి, ఎవరితో పాటు మనం అతుక్కుపోదాం అనేది ఒకటి. అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎవరో ప్రేమ ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళతో ఎఫెక్షనేట్గా లేరు, వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో ఉన్నాయో లేకపోతే ఇంటి పరిస్థితిని బట్టి వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు కొంత మంచిగా మాట్లాడితే, అంటే ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు తిన్నావా పడుకున్నావా అంటే కూడా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అంతే కదా. సో ఎందుకు అలా అట్రాక్ట్ అవుతున్నారంటే ఫస్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం చూసుకోవాలి. నువ్వు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మార్పు రావాలి అనేది ఉండాలి. మనం ఇక్కడ కాదు, మన వెస్టర్న్ కంట్రీస్లో కూడా, యుఎస్లో కూడా, లేకపోతే లెట్స్ సే ఆస్ట్రేలియా, డిఫరెంట్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఇలా మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ఏం చేస్తారు, ఆడవాళ్ళైనా సరే అటు మగవాళ్ళైనా సరే ఇద్దరితోనూ సన్నిహితంగా ఉండి మోసం చేసేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి తెలియకుండా చేసేది అక్రమ సంబంధాలు అంటాం తెలుగులో చెప్పాలి అంటే. అలా పెట్టుకునే వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. నిన్న కాదు, ఇవాళ కూడా నేను చదివాను అనమాట. అంటే ఫేస్బుక్లో ఒక ఆవిడేమో చాలా ఇదిగా రాసింది, బాధపడుతూ రాసింది, సేయింగ్ దట్ 15 years అయింది మ్యారేజ్ అయ్యి, తెలియకుండా ఈవెన్ వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, రెడ్ లైట్ల ఏరియాకి వెళ్ళడం కానీ, మోసం చేయడం. అంటే ఏంటి, పెళ్ళం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటోంది, ఇట్లా మోసం చేయడం అనేది ఈజీగా జరుగుతుంది. అదేంటంటే కొంతకాలం, అంటే మోసం చేసే వాళ్ళ మైండ్ సెట్ మారాలి, మోసపోయే వాళ్ళ మైండ్ సెట్ మారాలి. కానీ మనం కాపాడుకోవాలి కనుక మనం ఫస్ట్ మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. అంటే ఏంటి, నువ్వు లేకుండా నేను బతకలేను అన్న వరకు తీసుకొస్తారు మోసం చేసేవాళ్ళు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకోవాలి. అంటే ఏంటి, ఎవరు లేకపోయినా నేనంతా నేను అన్నీ చేసుకోగలను, నేను పైకి రాగలను, లైఫ్లో నేను బాగుండగలను అనేది తెచ్చుకోవాలన్నమాట ఫస్ట్. దానికి లా ఆఫ్ అట్రాక్షన్లో మనం కోర్సెస్ అవన్నీ చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, వాళ్ళు మోసం చేస్తున్నారు అంటే మనం ఎందుకు మోసపోవాలి, అంతే కదా. మోసం చేస్తున్నారు నువ్వు తెలిసినా కూడా వాళ్ళని నమ్ముతావు. సో ఇవి రెండు జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్, ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్, ఒక్కొక్కళ్ళ డైనమిక్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటాం అనమాట. అంటే ఫ్యామిలీ ఒకటి కాకుండా ఇప్పుడు ఫ్రెండ్షిప్లో కానీ, లేకపోతే లవ్ రిలేషన్షిప్లో కానీ, అటు దాంపత్య జీవితంలో కానీ, లేకపోతే రిలేటివ్స్ అయినా సరే. ఇప్పుడు చాలామంది ఏంటంటే కజిన్స్తోనే మోసపోతూ ఉంటారు. డబ్బు తీసుకుని వాళ్ళు చెప్పిందంతా నమ్మేసేసి డబ్బు విడిచిపెట్టేవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మన పరిస్థితి అనేది చూసుకోవాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక్క క్షణం ఆలోచించాలి. ఇది ఆలోచించకుండా నేనేమో ముందుకెళ్ళిపోతాను, వాళ్ళు చెప్పారు కనుక నేను చేసేస్తాను అనడం తప్పు. అలాంటప్పుడు ఏమవుతుంది, పూర్తిగా నువ్వు ఇంకో మనిషిని నమ్మవు. అది ఎవరిది తప్పు, మనదే కదా తప్పు. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ పరిస్థితి అనేది చూసుకోవాలి. కొద్ది రోజులు అయిన తర్వాత ఇది జరుగుతుంది, ఫస్టే మోసపోవడం అనేది జరగదు కదా. వాళ్ళ నమ్మకం వచ్చిన తర్వాతే ద్రోహం చేయగలుగుతారు ఎవరైనా, నమ్మక ద్రోహం అంటాం. అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా అదే చెప్తాం అనమాట. దానికి ఇలాంటి వాళ్ళు ఏంటంటే బాధపడే వాళ్ళు ఫస్ట్ క్లాసులకి రావాలి. ఎందుకంటే ఇవన్నీ చేసేది జస్ట్ మాట్లాడడంతో ఏం అవ్వదు. అది క్లాసెస్కి వచ్చి కొద్ది రోజులు చేసుకుంటేనే ఆ నొప్పి, గాయం అంటాం, ఆ గాయం అనేది మారుతుంది. కానీ దీంట్లో కూడా మనం జనరల్గా చెప్పాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటావు నువ్వు, డిప్రెషన్ వచ్చేస్తుంది ఇలా అయితే. ఎలా తెచ్చుకుంటావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట.
అదొకటి కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన వెనకాతల ఎవరు గుంటలు తవ్వుతున్నారో మనకి తెలియాలి కదా. సో అసలు కంప్లీట్గా ఎవరిని నమ్మకుండా అట్లాగా చేయకూడదు. మన ఫ్రెండ్స్ని మాట్లాడాలి, నలుగురితో మాట్లాడాలి, నలుగురితో డిస్కస్ చేయాలి, ఇలా జరుగుతోందని చెప్పాలి. ఎందుకంటే నలుగురికి తెలియాలి, మన ఒక్కళ్ళకి కాదు మన పరిస్థితి. మెయిన్ థింగ్ ఏంటంటే షేరింగ్ ఇస్ కేరింగ్ అనమాట. షేర్ చేస్తే వాళ్ళు ఒక ఉపాయం చెప్తారు, అది చేసుకుంటే మనకు కూడా తెలుస్తుంది. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీస్ని కూడా ఇన్వాల్వ్ చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. పేరెంట్స్కి తెలియాలి, కానీ పేరెంట్స్ చెప్పిన మాట వినరు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు. అంటే నేనే రైట్ అనుకోవడం అనేది తప్పు. మనం బాగా చదువుకుంటున్నాం ఈ కాలంలో, కానీ మనకి ఎక్స్పీరియన్స్ లేదు అనేది గుర్తించాలి. ఏ సిచ్యువేషన్ అయినా సరే పెద్దలు, అందుకనే ఇదివరకు మనకి ఏంటంటే అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒకళ్ళు చూసుకునేవాళ్ళు, ఇలాంటివి తక్కువ జరుగుతాయి అన్న ఒక విషయం. ఈ కాలంలో ఏంటంటే ఆలుమగలే ఉంటున్నారు, అంటే ఏంటి న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం మనం. సో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అదేంటంటే బ్యాలెన్స్ అవుతుంది, నలుగురు చెప్తారు, అదేంటంటే వీ కెన్ థింక్ అనమాట. అంటే ఏంటి వేరే పర్స్పెక్టివ్ కూడా మనకు వస్తుంది నలుగురితో మాట్లాడినప్పుడు. ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఒక రిలేషన్షిప్లో ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది దెబ్బతింటే తీసుకురావడం చాలా కష్టం. ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అంటే చాలా చాలా కష్టమైపోతుంది. మెంటల్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పటికైనా మనని కాపాడుకోవాలి అంటే రెండు కాపాడుకోవాలి. ఏంటి? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, రెండు కాపాడుకుంటూ వస్తేనే మనం లైఫ్ని హ్యాపీగా గడపచ్చు, లేకపోతే సక్రమంగా గడపచ్చు అని చెప్పాలన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ని మనం ఎక్కువ చేసుకోవాలి. నీ చదువు మూల నీకు సెల్ఫ్ ఎస్టీమ్ రాదు. నువ్వు నడిసే దారిలో ఎలా ఉంది, నీ మైండ్ సెట్ ఎలా ఉంది, దాన్ని బట్టి నీకు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది వస్తుంది. దాంతోపాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవి రెండూ లేకుండా ముందుకెళ్ళావంటే, నువ్వేంటో నీకు తెలియకుండా మిగతా వాళ్ళ మీద ఆధారపడితే నువ్వు పైకి ఎలా వస్తావు? రాలేవు. సో తప్పక ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెంచుకోవాలి. అలాంటి వాటికి క్లాసెస్కి తప్పక వస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది